దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు, కాళేశ్వరం కమిషన్. ఒకసారి మీరందరూ కూడా చూడాల్సిన విషయం ఇది తెలంగాణలో ఉన్న మేధావుల, ప్రజా సంఘాల, లేదా కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్న వాళ్ళ, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో విష ప్రచారం చేస్తున్నదా అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా కుండ బద్దలు కొట్టే అంశం. మళ్ళీ చూడండి, కాళేశ్వరం కమిషన్ చెల్లది, లోపభూయిష్టంగా విచారణ జరిపిన కమిషన్. అన్ని ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెరిగాయి. కేసీఆర్ను అపర భగీరథుడిగా రాష్ట్రం కీర్తించింది. ఆయనపై నిందలు వేయాలని ప్రభుత్వం కుట్రలు. అందుకే కమిషన్ నివేదిక ముందు బహిర్గతం. సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు. కాళేశ్వరం కమిషన్పై హైకోర్టులో మోస్తున్న వాదనలు. ఏప్రిల్ 8న తీర్పును వెలువరిస్తామన్న ధర్మాసనం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి టి హరీష్ రావు ఇతరులు దాఖలు చేసిన వాణిజ్యాలపై గురువారం హైకోర్టులో వాద ప్రతివాదనలు కూడా పూర్తయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 8వ తేదీన తీర్పును వెలువరిస్తామని ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్వహణలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించిన అంశానికి సంబంధించి తెర మీదకి వచ్చింది. నేనేమంటున్నానంటే మీరు మళ్ళీ చూడాల్సిన అంశం ఏంటంటే, కాళేశ్వరం కమిషన్, కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే మీరు విన్నారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడారం, సుందిల్లా, అన్నారం, దాంతోపాటు మల్లన్న సార్ అంటే బ్యారేజీలు, దాంతోపాటు రిజర్వాయర్లు, కెనాళ్ళు, దాంతోపాటు కెపాసిటీ ఏంది అనేది మీరు గతంలో చూసారు. ఈ అంశానికి సంబంధించి 3-4 సార్లు కూడా మాజీ మంత్రికి సంబంధించిన తన్నీరు హరీష్ రావు దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చిన పరిస్థితి చూసారు. నేనేమంటున్నానంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నిజానికి తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ. ఇది 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న సన్నాసులు ఇప్పుడు ఆధారాలు సమర్పించే పనిలో ఎవరు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. నాకు చాలా సందర్భాలలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ కాళేశ్వరం ఏదైతే ఉందో ఈ కాళేశ్వరం సంబంధించి ఏమని చెప్పిలంటే రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేసారు. ఈ కాళేశ్వరం సంబంధించి ఏమని చెప్పిలు రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసారు. కానీ నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఫ్యూచర్, అంటే ఇప్పటి కోసం కాదు, ఇది 2026 కోసం కాదు, 2056 అయినా కరువు కాటకలు అంటే వర్షాలు సరిగ్గా పడకపోయినా ఏం జరిగినా కూడా మన తెలంగాణలో కరువు అనేదే కనిపించకుండా 3 పంటలు పండేయడానికి 2016లో ఇది ప్రారంభించింది మన తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ సాగునీరు కానీ త్రాగునీరు కానీ పరిశ్రమల కోసం ప్రధానంగా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం. దీంట్లో ముఖ్యంగా కూడా 3 విభాగాలు ఉంటాయండి. ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ కానీ, అన్నారం బ్యారేజ్ కానీ, సుందిళ్ల బ్యారేజ్ కానీ. ఈ 3 బ్యారేజీలతో పూర్తి స్థాయిలో నది మీద నిర్మించలు గోదావరి నది మీద ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రయోజనాలు దాదాపుగా సుమారుగా 45 లక్షలకు పైగా ఎకరాలకు నీరు అందుతుంది, పరిశ్రమలకు నీరు అందుతాయి, మన హైదరాబాద్ లాంటి పట్టణాలకు త్రాగునీరు అందుతుంది, రైతులకు వ్యవసాయ నీరు అందుతుంది. ముఖ్యంగా ఇందులో కొన్ని రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. మల్లన్న సాగర్ కానీ, అన్నా సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, రఘునాథపల్లి సాగర్ కానీ ఇది ప్రధానంగా కూడా ఉండేది. దీని ప్రత్యేకత కూడా తెలుసుకోవాల్సిన ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది భారీ మోటార్లు, అండర్ గ్రౌండ్ పంప్ హౌస్లతోని పూర్తి స్థాయిలో కూడా నడుస్తుంది. దీన్ని మనందరం కూడా ఏకీభవించాలి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి గోదావరి నది మీద ఈ ప్రాజెక్టు కట్టడం, గోదావరి నీళ్ళు కూడా ప్రతి ఏటా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం, అవి సముద్రంలో కూడా కలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ మనం సాధారణంగా కూడా చూస్తున్న పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలియాలి. దాదాపుగా 1 కోటి ఎకరాలకు సంబంధించి కూడా ఏంది అంటే నీళ్ళందే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వేయ కూడా 1,00,000 కోట్లే. కానీ దీన్ని ఏమని చెప్పాలంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు పెట్టి కడితే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేది కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ విషయంలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ను ఎట్లా బదనాం చేయాలి, కేసీఆర్ని ఎట్లా ఆగం చేయాలి, కేసీఆర్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ని ఎట్లా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరకేయాలనే ప్రయత్నం చేసి కానీ వాస్తవానికి అలాంటిది ఏది కూడా చెల్లకపోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ప్రభుత్వం వెనకడిగేసే పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే కేసీఆర్ కట్టిన ఆలోచన మంచిదే. కేసీఆర్ ఈ ప్రాజెక్టు కట్టడం చాలా మంచి ఉద్దేశమే. ఈ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా అవసరం. దాని అవసరంతోనే మన తెలంగాణ గట్టెక్కే పరిస్థితులు కూడా త్వరలో వస్తాయి. చూడురి. ఇక దాంతోపాటుగా మరొక అంశం ఆక్రమణ క్రమబద్ధీకరణ అంటూ కూడా చూడొచ్చు. డెక్కన్ సిమెంట్స్ ఎపిసోడ్లో నాటకీయ పరిణామాలు. సర్కార్ పెద్దల కనుసన్నలలో అండగా నిలుస్తున్న అటవీ శాఖ గతంలోనూ ఆక్రమణలపై ఒక్కో అధికారి ఒక్కోలో అనే వేదికలు కేంద్ర సాధికారత కమిటీ రంగంలోకి దిగిన మారనే తీరు క్రమబద్ధీకరించారు కదా అంటూ అధికారులలో తేలిక భావన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. స్వయాన ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడు డెక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించారు.
ఇది ఇటీవల మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మా పటేల్ చేసిన సంచలన ఆరోపణలు. అయితే ఈ బెదిరింపుల వ్యవహారం ఎక్కడి దాకా వచ్చింది, కథ సుఖాంతమైందా, రాష్ట్ర ప్రజలలో కలిగే సందేహం. కానీ డెక్కన్ సిమెంట్ ఎపిసోడ్లో ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అనే సందేహాన్ని లేవనెత్తే స్థాయికి వచ్చింది. గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలతో స్పష్టమవుతుంది. ఆది నుంచి డెక్కన్ సిమెంట్కు సంబంధించి అటవీ భూములు అంటే ఇక్కడ ఒకసారి చూడండి, సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానీపురం డెక్కన్ సిమెంట్ పరిసర ప్రాంతానికి సంబంధించి హద్దులను పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ ఎపిసోడ్లో ఆక్రమణలు జరిగాయా, అక్రమాలు జరిగాయా, క్రమబద్ధీకరణ జరిగిందా, లేకపోతే ఫారెస్ట్ అధికారులకు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దీని ఏంది వాళ్ళ డెక్కన్ సిమెంట్ ఆక్రమించిందా అని వాళ్ళ భూములను వాపసు తీసుకున్నారా, లేకపోతే ఏం జరిగింది అనేది ఇప్పటికీ కూడా $1 మిలియన్ ప్రశ్న. ఈ కేసుకు సంబంధించి మీరు డెక్కన్ సిమెంట్ అని గుర్తు రాగానే ఇక్కడ కోడి ముందా గుడ్డు ముందా అనేది గుర్తు రావాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది మంత్రి కొండా సురేఖ గారి కుమార్తె సుష్మిత పటేల్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు. దాంతోపాటుగా ఈ కణతలో గన్ను పెట్టిర్రు, దానికి సంబంధించిన కొండా సురేఖ ఓఎస్డీకి సంబంధించి ఏకంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే పిటిషన్ కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత ఇది రాద్ధాంతంగా మారిపోవడం, ఇదంతా హైలైట్గా మారిపోయింది. తర్వాత ఏం జరిగింది అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పటికీ కూడా దాని గురించి ఆచూకీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదేనా కాంగ్రెస్ డెమోక్రసీ? ఎస్, కాంగ్రెస్ డెమోక్రసీ అంటే ఏంది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అన్నీ కూడా వాళ్ళకు అనుగుణంగా మార్చేసుకునే ప్రయత్నం చేసేదే కాంగ్రెస్ డెమోక్రసీ. ఇది వాస్తవమైన విషయం. ప్రజాస్వామ్యం అని మాట్లాడుకుంటాం, రాజ్యాంగం అని మాట్లాడుకుంటాం, ఎన్నెన్నో మాట్లాడుకుంటాం. కానీ